వచ్చేసా మా నాన్నని హాస్పిటల్ కి అయితే తీసుకొచ్చేసాను గురు. డాక్టర్ ఏం చెప్పాడంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసుకుని రండి అని చెప్పాడు. సరే అని చెప్పి మా నాన్నని ల్యాబ్ దగ్గరకు అయితే తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అయితే చేసేసాను గురు. చూడండి మా నాన్న ఎలా కూర్చొని ఉన్నారో, నడవలేని స్థితిలో ఉన్నాడు గురు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ కి అయితే వచ్చేసాం గురు. ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే మీ నాన్నకి బ్లడ్ 4 పాయింట్లే ఉంది, నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ తెచ్చుకోండి అని చెప్పి ఐస్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు గురు. ఇంకా వాళ్ళు అలా చెప్పడమే తడు, మనమైతే స్వారీ చేయడం మొదలు పెట్టేశాం గురు. పిల్లల్ని కని బాధ్యతగా చూసుకోకుండా తాగి చావడం కన్నా అదే మందులో కాస్త పురుగుల మందు వేసుకొని చచ్చిపోవడమే నయం నాకు తెలిసి. ఎందుకంటే మా నాన్న విషయంలో నేను ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు గురు. చచ్చిపోతే తలకొరు ఈజీగా పెట్టేస్తాం, చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతుంటే ఇంకా మనం చూడగలమా? మా నాన్నని ఇలా చూడడానికా దేవుడా నన్ను పుట్టించావు అనిపించింది నాకు ఒక్కసారిగా. ఏం చేస్తాం, కన్న పాపానికి తప్పదుగా గురు. ఇంట్లో అనగని వాడు వీధిలో అణిగిపోతాడని ఊరికే చెప్పలేదు మరి మన పెద్దలు. ఫ్యామిలీ మాటలు వినని మా నాన్న మందు సీసాకైతే అణిగిపోయాడు గురు. మీరేమో మీ సంతోషాల కోసం హ్యాపీగా మందు తాగుతారు, మరి మీ ఇంట్లో పిల్లలు కట్టుకున్న పెళ్ళాం గురించి ఒక్కసారైనా ఆలోచించారా? తాగితే ఏమొస్తుంది బ్రో, వచ్చ తప్ప. కట్టుకున్న పెళ్ళాన్ని బిడ్డని చూసుకోలేని వాడు తాగడం కన్నా ఊరేసుకొని చావడమే నయం బ్రో నా దృష్టిలో. నా ఒక్కడికే ఇలా జరిగిందని నేను చెప్పను, నాలాగే ఎంతో మంది కొడుకులు బాధపడుతున్నారని తెలుసు. మన భారతదేశంలో ఇలాంటి వాళ్ళని ఎక్కువ పుట్టించి పేదరికానికి ఆయుష్ ఎక్కువ పెంచుతున్నాడు గురు ఆ దేవుడు. ఇంకా మా నాన్నకి బ్లడ్ తీసుకొచ్చి బ్లడ్ అయితే వెక్కిచ్చేసాం గురు. పిల్లల్ని చూసుకోలేని ప్రతి తండ్రికి ఈ వీడియో అంకితం గురు.